అట్ ద సేమ్ టైం నాకు ఎక్కువగా నీకు న్యూస్ కూడా ఎక్కువగా అయింది ఈ వెర్టికల్ సిరీస్ వచ్చిన తర్వాత. అది నిజంగానే దానిలో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అది బ్యాక్‌లాష్ ఎక్కువైంది. బండి భగీరథ గారిది. యెస్. 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 సో, అది మీరు మీ మీద చాలామంది వీడియోస్ చేశారు. ఇది పేమెంట్ చేసి తీసుకున్నారు. మీరు ఒకవైపే సపోర్ట్ చేశారు. ఇది సమ్ సోర్సెస్ నుంచి చేశారు. అది ఇది అని అకార్డింగ్ టు చెప్పారు. ది అకార్డింగ్ టు సోర్సెస్. సోర్సెస్ అని చాలా ట్రోల్ చేశారు. సో దాంట్లో ట్రూ థింగ్ ఏంటంటే హ్మ్. దట్ వాజ్ ఎ సెన్సిటివ్ థింగ్ హ్మ్. విచ్ ఐ డోంట్ నో. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేస్తే హ్మ్. ఈడు పొలిటికల్ థింగ్ కూడా హ్యాండిల్ చేయగలుగుతాడు. పొలిటికల్లీ ఏదన్నా ఒక బ్యాక్‌లాష్ ఒక జనాలది ఏదైనా వస్తే ఏదైనా ఇంటూ లీడర్స్ కానీ మన పొలిటీషియన్స్‌కి సంబంధించిన న్యూస్‌ని న్యూట్రలైజ్ చేసి చెప్పగలుగుతాడన్న పేరు వస్తది మనకి. హ్మ్. విల్ డూ సంథింగ్ లైక్ దిస్ అని చెప్పి ఫస్ట్ వీడియో చేయడం అలా. హ్మ్. లేదంటే పాలిటిక్స్ గురించి ఇంపాసిబుల్. మనకు తెలీదు. మనకి ఏలు పెడితే ఏలు అక్కడికి కట్ అయిపోయే సబ్జెక్ట్ అది. ఆ! మనం ఇంట్రెస్టింగ్ ఇంటూ ఫిలిమ్స్ అది చేసుకోవాలి కదా! ఇది ఒక్కటి చేద్దాము. ఎక్కడో మనం గుడ్ ఇంప్రెషన్ దొరుకుతది. ఆడియన్స్‌కి వీళ్ళు ఇది కూడా చెప్పగలుగుతున్నారు. పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉంది అన్న ఇదిలో ట్రిగ్గర్ చేసి చేద్దాం ఇది అని చెప్పి చేసాం. మిస్‌ఫైర్ ఎక్కడైందంటే మాకు అర్థమయ్యేటప్పటికి 2 రోజులైంది. ఇది మిస్‌ఫైర్ అయింది. ఈ వీడియో ఎక్కడో రాంగ్ ఎళ్ళింది. మనం చెప్పిందంతా 80% ఒక డైరెక్షన్‌లో ఎళ్ళి 20% మాత్రమే ఒక డైరెక్షన్‌లో ఎళ్ళిందని. ఈలోపు పడాల్సిందంతా పడ్డది. ఆ మెయిన్ న్యూస్ కంటే నాకే ఎక్కువ పడ్డాయి. పడా పడా పడవని. అండ్ ఇట్ వాస్ ఆబ్వియస్లీ మై మిస్టేక్. అది ఎడిట్ డెస్క్‌లో అయినా, ఫైనల్ కాపీ వచ్చినప్పుడైనా, క్లోజ్ సర్కిల్‌లో ఉన్న వాళ్ళు చెప్పినప్పుడైనా చూసుకొని రెక్టిఫై చేసి క్లోజ్ చేయాల్సిన మ్యాటర్ అది. అప్పటికి నాకు డేస్ గడిచిపోయింది. 2 డేస్ అయిపోయింది అప్పటికి. సో దట్ వాస్ వెరీ బిగ్ బ్యాక్‌లాష్. అది ఏం పెయిడ్ కాదు, ఏం కాదు. కాకపోతే అక్కడ జరిగిన వరస్ట్ థింగ్ ఏందంటే వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇది శాంపుల్ కింద ఇచ్చేయడం అయింది. ఓకే. అది యాజ్ ఇట్ ఈజ్ అందరూ చెప్పడంతోని ఈళ్ళు డబ్బులు తీసుకొని ఇది చేశారు. మామూలుగా కాదు ఈడు పెయిడ్ క్యాంపెయిన్ అని చెప్పి ఏసి తీశారు నన్ను. అలా ఇలా కాదు. సో ఐ ట్రూలీ అగ్రీ అండ్ నేను వెంటనే అది తీసేసి ఒక అపాలజైజ్ పోస్ట్ పెట్టి జస్ట్ కన్ఫెస్డ్ ఎవ్రీవన్ దట్ ఐ డిడ్ ఎ మిస్టేక్. నెవర్ ఎవర్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఎందుకంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద బ్రాండ్స్ విచ్ ఐ యామ్ గెటింగ్ నంబర్స్ వైజ్‌గా. మళ్ళీ ఇంకోటి ఏదో డబ్బులు తీసుకొని చేయాల్సిన అవసరం ఏం లేకుండే. పాపం మా ఫాదర్ ఏదో కొంచెం ఆపుదాం మరీ ఎక్కువ తిట్లు పడుతున్నాయి ఈడికని చెప్పి ఆయన ఏదో వెళ్ళి ఆయనకి తగిలినాయి పటాపటామని. అలా కాదండి ఇదని ఏదో చెప్పేలోపు మళ్ళీ యాజ్ యూజువల్ ట్విట్టర్‌లో రాడ్లు నీట్‌గా